రశ్మిని కాంతిని ప్రసరింపజేశాడు. దాన్ని అందుకునేది ఎంతమంది? సూర్యరశ్మి ప్రసరింపజేస్తున్నాడు సూర్య భగవాను. అది సోలార్ ఎనర్జీ అంటారు, సౌరశక్తి. అది విజ్ఞాన శక్తి, సౌరశక్తి. ఈ సౌరశక్తి వల్ల ఈరోజు పరిశ్రమలు నడుస్తున్నాయి, ఎన్నెన్నో యంత్రాలు నడుస్తున్నాయి, ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. అలాంటి విజ్ఞానం అనే శక్తి వల్ల విశ్వాన్ని జయించవచ్చు, విశ్వనరుడు కావచ్చు. అలాంటి ఆశావారి ప్రకాశం గారి వర్ధంతిని ఇక్కడ పెట్టాలని మరి మొదట సోదరుడు, అభ్యుదయ భావుకుడు, తెలుగు ఆయన వెలుగును అందుకున్నాడు. చాలామంది ఏదో ఉపన్యాసాలు అన్నీ చేస్తారు, కానీ తెలుగు వెలుగునే ఆయన కలిసి వచ్చింది. ఆయన ఇంటి మీద టీవీ రెడ్డి. టీవీ మీన్స్ తెలుగు వెలుగు. నిజానికి తాడిపత్రి వెంకటరెడ్డి అది వేరు. మాకు తాడిపత్రి కాదండి, టీవీ రెడ్డి అంటే తెలుగు వెలుగు. అలా చిన్న చిన్న కరోనా సమయంలో చిన్న చిన్న సేవలు చేసుకుంటున్నారు. తోడుగా మన నాని లాంటి ఇలాంటి వాళ్ళు, నాగేంద్ర లాంటి వాళ్ళు ఈ సహకారంతో చేసుకోవడం చాలా అభినందనీయం. ఆయన ఫోన్ చేస్తారు ఏంటంటే తప్పనిసరిగా వస్తాను, ఎక్కడికి ఫోన్ రేపు ఉంటానని చెప్పాను. మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి అనుమతి కావాలి. ఆయన అంగీకారాన్ని లేపి మేము మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి మరి అవకాశం కల్పించినటువంటి అమ్మగారు శ్రీదేవి గారు ప్రధానోపాధ్యాయులు, ఆమెకు మనం ధన్యవాదాలు చెప్పాలి. తోడ్పడిన వారికి మా శశాంక, నాకు ఆశావాదిని చూసినట్టు ఉంటుంది, శశాంక చూస్తే కనుక ఆయన ఏమంటే ఏందప్ప మీరు పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటే మీ పిల్లలంతా ఇంజనీర్లు, ప్రొఫెసర్లు అంతా ఇంగ్లీష్ మీడియంలో పోయిన టెక్నికల్గా నా చూడు భాషా కుటుంబం అని సగర్వంగా చెప్పారు. కొంచెం మేము అప్పుడు కుంచుకుపోయేవాడు. మేమేం చేయాలి? ఇంగ్లీష్ మీడియం స్కూల్ నేను కరెస్పాండెంట్, నేను కరెస్పాండెంట్ కాబట్టి నా పిల్లలు నా స్కూల్లో బయట పెట్టినా మనకు మేనేజ్మెంట్ ఏం సార్ మీ పిల్లలు ఎక్కడ అందుకని మా పిల్లలు సరే దాని వేరు. ఈయన చూడు హిందీ లెక్చరర్, అధ్యాపకుడు, సంస్కృత లెక్చరర్. మరొకరు ఉండేవాడు, ఆయన ఇంగ్లీష్ లెక్చరర్. అంటే అంతర్జాతీయ, జాతీయ, మరి రాష్ట్రీయమైనటువంటి ప్రాంతీయ మాతృభాష, దాని మాతృభాష అన్ని భాషల్లో అంటే భాషా కుటుంబం అని చెప్పడం చాలా సగర్వంగా చెప్పేవాడు. చాలా నిజంగా ఆశావాది, ఆదర్శవాది, అభ్యుదయవాది, మహత్తర మానవతావాది. ఎందుకంటే నాకు 60 సంవత్సరాల స్నేహం ఆయనతో. 63, 64లో ఈ ఊళ్ళో వచ్చి నేను ఉద్యోగం చేసి మధ్యలో వదిలించి పీడబ్ల్యూడీలో చిరు ఉద్యోగంగా ఉన్నప్పుడు ఆయన హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. హాస్టల్ ఎక్కడుంది అప్పుడంటే ఆర్ట్స్ కాలేజ్ ఎదురులో కట్టింది కూడా ఉండేది. అక్కడ దూరంగా బిల్డింగ్లో ఉండేది, ప్రైవేట్ బిల్డింగ్. కలిసేవాళ్ళ మరి కలిసి ఎన్నో కవిత్వాల గురించి చెప్పేవాడు, అవధానాలు ఇచ్చేవాడు. తర్వాత బిఏ తర్వాత చీరిపొట్టాలు ఎక్కడ తెలుగు పండితులుగా ఉండే ఆ రోజుల్లో మా ఊళ్ళో అవధానం చేయించాను. మలగవల్లేని గుంటకల పక్కన ఎద్దుల బండ్లు కట్టి ఊరేగించాను. తలుచుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజుల్లో పల్లెల్లో వాళ్ళు ఇప్పుడు అప్పుడు కవులు అంటే స్థావధానం అంటే కవులు వస్తారంటే ఎలా ఉంటుందో అని అందరూ చూడడానికి వచ్చారు. అలాగా ఆ స్నేహం కొనసాగింది. ఆయన అవధాన రంగంలో అద్వితీయంగా వెలిగాడు. మేము మా కవిత్వం ఆ విధంగా వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఆయన పెళ్లిలో కూడా 70లో పెళ్ళి అయితే అందరూ పద్యాలు రాశారు. రాసి అదే నాకు తెలుసు, ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు లాస్ట్ కంటే అంతే. నాకేమో ఆయన చెప్పాలని లేదు, కొన్ని వెళ్తాను ఆయన చెప్తాను. కానీ ఏదేమైనా 70లో పద్యాలు రాసి కళ్యాణం. మరి ఆయనతో మేము అభ్యుదయంగా కొంచెం మారడం ఆయన పద్యాలతో ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా మరి ఎంతో స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన పద్మశ్రీ కోసం అంటే అస్థావడానికి ఉండేది కదా మొదట్లో. ఆ తర్వాత వాళ్ళు గుర్తించి ఆయన ఒకటి ఏమంటే ఆడపిల్లలు లేరు కానీ నివేదిత ఒక కావ్యం రాశారు. కావ్యాలు సాహిత్యానికే పొత్తు ఉంది కనుక ఈయన వివేకపు నీత నివేదిత అని ఒకటి రాశారు. వివేకము వలన పవిత్రురాలయం నివేదిత అంటే వివేకం కలగాలి విజ్ఞానము అని ఒక కావ్యం రాశారు, పద్యకావ్యం. అది వివేకం వల్ల కాదు, వివేకానంద స్వామి వల్ల. అంటే వివేకానంద స్వామి
శిష్యురాలని ఆ విధంగా రాసి అది బాగా గుర్తింపు వచ్చింది చివరిలో. తద్వారా ఎడ్యుకేషన్ అంటే విద్య తర్వాత సాహిత్యం, ఎడ్యుకేషన్ లిటరేచర్ పద్మశ్రీ రావడం అవధానానికంత ఆశాజనకమయ్యి అవధానానికి లేదన్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల అష్టావధానం లేదు, ఒక తెలుగులో ఉంది, అందుకనే గుర్తింపు కష్టమని అన్నారు. ఆ తర్వాత గరికబాటికి ఇచ్చారు పద్మశ్రీ. ఈ సంవత్సరం మన జిల్లా వాడు మాడుగుల నాగపల్లి శర్మ కూడా ఇచ్చారు, పద్మశ్రీ పొందాడు. ఏమంటే దురదృష్టం ఆ ఆనందాన్ని ఆ అనుభూతిని ఎక్కువగా అనుభవించడానికి వీలేకుండా మరి ఆయన ఇదే జరిగింది. ఏమైనా ఆయన అక్షరమైన ప్రాణప్రియంగా భావించేవాడు. ఆయన ఎంతో మందిని శిక్షణ తీర్చిదిద్దారు, అవధానులు అయ్యారు, మరి ఉపన్యాసకులుగా ఉన్నారు, కవులుగా ఉన్నారు, ప్రభాకరుగా ఉన్నారు. మరి రామచంద్రుడు అనే శాస్త్రనగర్ ఆయన PhD చేశారు. ఆయన కూతురు మానసాన్ని ఆ అమ్మాయి అక్కడ కార్యక్రమాలు జరుపుకుంది. నేను ఎప్పుడు మామయ్య మామయ్య అని పిలిచేది. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళంతా గౌరవంగా చూసేవారు బ్రాహ్మణ కుటుంబం. అలాంటి స్నేహము బాగా విస్తరించుకుని బాగా పేరు వెళ్ళినటువంటి వాడు. అలాంటి ఆయన మీకు 9వ తరగతి పుస్తకంలో ఆయన గురించి మీకు అంతా ఉంది. ఆయన పుట్టింది కొరివిపల్లి, అంటే వాళ్ళ అమ్మగారి ఊరేమో కొరివిపల్లి. అంటే కొరివి అంటే ఆయన కొరివి అంటారు మీకు, కానీ కొరివి మంట పెట్టకుండా వెలుగించి దీపం వెలిగించారు. అంతేకాదు వాళ్ళ నాన్నగారు పక్కిరప్పు గారు కూడా నాకు తెలుసు. ఆయన పాటలు పాడేవాడు, మరణం పాటలు, జనార్దనార్థం వాడి పద్యాలు ఎక్కువ కమ్మని పొందు పక్కిరప్పు గారు. మరి వాళ్ళ ఇంటికి పోయినటువంటి సందర్భంలో ఇవన్నీ ఉండేవి. అలా సంక్రమించి ఆశావాదిగా మారి నందూరు రామకృష్ణాచార్యులు గారి ఆశీర్వాద ఫలంతో మరి సివి సుబ్బన్న గారి అష్టావధాన్ని చూసి ఆ విధంగా అనుసరించి 170 అవధానాలు చేశారు. ఒకటి మరి దుగుడిత అష్టావధానం చేశారు. ఇంకొకటి ఆకాశవాణి లింక్డ్ ప్రోగ్రామ్ అష్టావధానం ఉంది. ఈయన కడపలో కూర్చుంటే, విజయవాడలో కూర్చుంటే, హైదరాబాద్లో కూర్చుంటే 3 అవధానాలు చేయాలి. అన్నీ చేశారు విజయవంతంగా. ఎన్నో రికార్డులు నెలకొల్పినటువంటి వ్యక్తి, ఎన్నో బిడ్డలు పొందిన వ్యక్తి. ఆశావాది గారికి ఆత్మీయమైనటువంటి వాడు. ఆయన ఎక్కడికి పోయినా అక్కడ కథ వినిపించి మాతో ఉపన్యాసాలు ఇప్పించారు. రాయ కళాకోవిత్యం పెట్టారు. రాయల కళాకోవిత్యంలో ఎంతో కార్యక్రమాలు చేసినారు. దాన్ని కొనసాగించమంటే అది మీ పేరు బాగుంటే మీ పేరు వస్తుంది, చెడగొడితే మీకు చెడ్డ పేరు వస్తుంది. నేను అనంత కళాకేంద్రం పెట్టడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఈరోజు మిత్రుడిని, ఒక సోదరుడు, ఆ సహచరుడు అందరూ కూడా ఎవరుతున్నారంటే మిత్రుని అన్నదానాలు ఆడేవాడు. ఎందుకంటే వర్ణస్వామ్యం ఇద్దరు ఒక రకంగా ఉంటాం, యాజకపోతే స్ట్రక్చర్ ఒక రకంగా వచ్చి అవకాశంగా పెట్టేవాడు. కానీ ఏది ఏమైనా మరి అలాంటి వ్యక్తి ఈనాడు మన మధ్య లేకపోయిన చిరస్థాయిగా అక్షర స్వరూపంగా అక్షర పరబ్రహ్మంగా నిలబడింటారు. ఇదో మీ పుస్తకాలు ఇక్కడ ఇచ్చాడు. ఆయన అష్టావధాని పద్యాలు చెప్పేవాడు, శార్దూలాలు మధ్యవాడు. అవి కాకుండా ఇది సులభ శైలిలో కొంచెం ఈ మాట మీకు ఇచ్చాడు. అయినా మీరు ఏమైనా చేయగలరు. ఏమంటే కొండలను పిండి కొట్టేస్తాను అంటాడు. చిటికిన టొమాటో లాంటి సూర్యుడిని, ఆరిన అప్పరం లాంటి చంద్రుని ఆకాశం ఎంగిలి పళ్ళు నుంచి నెట్టేస్తాను అంటాడు. మరి ఆయన పేరుంది, ఆయన పేరుతో ఇచ్చారు. ఈయన ఈ పేరు ఎప్పుడు రాశారు అని కూడా అనుకొని ఈయన ఈరోజు పెట్టారు. పొద్దున ఎవరు మన శశాంక దీంట్లో పెట్టారు కదా, పెట్టాడు. సరే, ఏది ఏమైనా ఆయన అలాంటి నమ్మకం కలిగిన వాడు, అలాంటి విశ్వాసం కలిగిన వాడు. చెప్పినాడు కదా శశాంక, కింద నుంచి పైకి ఎదిగినటువంటి వాడు. చాలా కష్టపడ్డాడు చదవడానికి, కానీ మరి అన్ని విధాలా మరి ఎన్నో ఇబ్బందులు పడి ఎదుర్కొని పద్మశ్రీ విషయంలో కూడా ఎన్నో అపరాధాలు అన్ని దాటుకొని అత్యున్నతమైన శిఖరాన్ని చేరాడు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మహత్తర మానవాది, మానవతావాది, ఆదర్శ అభ్యుదయవాది, ఆశావాది. వారి వారసులుగా, ఈ జిల్లా వారసులుగా మీరు అనుకుంటే ఏమైనా సాధించవచ్చు. ముందుకు మరింత మహత్తరంగా ప్రయత్నం సాధించాలని నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.